వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. పాస్ట్ అండ్ ప్రజెంట్ కంపారిజన్ అబౌట్ టీవీ ఛానల్స్. ఫస్ట్ పాస్ట్లోకి వెళ్ళిపోదాం. అది 2009, 10, 11, 12 అప్ టు 15 వరకు. ఈ ఇయర్స్లో మన ఛానళ్ళు మనల్ని చాలా అట్రాక్ట్ చేశాయి, మన హార్ట్లోకి వచ్చేసాయి, మొత్తానికి ఫేవరెట్ అయిపోయాయి. అది ఎలా అంటే వీకెండ్స్లో కొత్త సినిమాలు సాటర్డే వేశారు, సండే కూడా వేశారు. సాటర్డే అయితే ఒక కొత్త సినిమా వేసి మనల్ని చూసేట్టు చేశారు. ఒక జెమినీ టీవీనే కాదు, జీ తెలుగు అండ్ మా టీవీ ఛానల్స్ కూడా వేశారు. మా టీవీలో అయితే ప్రతి శనివారం ఒక కొత్త సినిమా వచ్చేది. జీలో ఎక్కువ వచ్చేవి కాదు. 2013-14 వరకు సాటర్డే వేశారు, కానీ 2016 నుండి సాటర్డే సినిమాలు వేయడం ఆపేశారు. ఇంకా న్యూ షోస్, న్యూ ఈవెంట్స్, న్యూ ప్రోగ్రామ్స్ అంటూ చాలానే చేశారు. మూవీస్ సాటర్డే వేయడానికి రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే అప్పుడు సీరియల్స్కి ఎక్కువ టీఆర్పీ రాకపోయేసరికి మూవీస్ వేశారంట. టీఆర్పీలో ఓ రేంజ్లో వచ్చేవి, అవి చిన్న సినిమాలైనా కూడా ఓ రేంజ్లో వచ్చేవి. ఎందుకంటే అప్పుడు టీవీ ఛానల్స్కి ఓటీటీ యాప్స్ అడ్డు లేవు, స్మార్ట్ ఫోన్స్ కూడా ఎక్కువ లేవు. అఫ్కోర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ అట్రాక్టింగ్ లేదు. ఇంకా మన ఏజ్ వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకొని ఈవినింగ్ ఇంటికెళ్ళి మూవీ ప్రీమియర్ చూసేవాళ్ళు సండేస్. అది సాటర్డే అయితే స్కూల్ నుండి ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయి టీవీలో ప్రీమియర్ చూసేవారు. నేను కూడా అలానే చూశాను. మీలో ఎవరైనా ఇలా ఉంటే మీ ఆల్సో అని కామెంట్ చేయండి. 7 PM స్లాట్లో సినిమాలు వేసేవాళ్ళు. ఫెస్టివల్ రోజు కూడా మంచి సినిమాలు వేసేవారు. కాంపిటీషన్ కూడా టఫ్గానే ఉండేది. డీవీడీలో ఉన్న టైం ఎక్కువ ఎవరు డీవీడీలో చూసి ఉండరు. అందరికీ డీవీడీలో ఉండకపోవచ్చుగా, ఇక టీవీలంటే అందరికీ ఉండే ఉంటాయి. జనాలు పడి చూసేవాళ్ళు. అందరికీ కామన్ లోకల్ ఛానల్. మాకైతే సిటీ కేబుల్ డిష్ ఛానల్ వచ్చేది. మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది. ఆ ఛానల్లో కూడా మేము చాలానే కొత్త సినిమాలు చూసాం. ఈవినింగ్ 6:30కి వేసిన మూవీని నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 AM రిపీట్ వేసేవారు. నైట్ మిస్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చూడొచ్చుగా. అది ఒక సాంగ్స్ ఛానల్ కూడా, జెమినీ అండ్ మా మ్యూజిక్తో పాటు. ఆ ఛానల్ ఉన్నా కూడా టీఆర్పీలు ఏమాత్రం తగ్గలేదు. డిష్ కేబుల్ ఉన్నప్పుడే బాగుండేది, మొత్తం మార్చేశారు. ఎంతైనా పాస్ట్ ఈజ్ బెస్ట్ అంతే. పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ వేరే లెవెల్లో చేశారంట, నాకైతే తెలీదు. మగధీర మూవీకి బిగ్ రేంజ్లో ప్రమోషన్ చేశారంట. జీ తెలుగులో వీక్ డేస్లో 1 PM లేదా 2 PMకి మధ్యాహ్నం సినిమాలు వేసేవారంట. ఇంకా అన్ని ఛానల్స్లో సాటర్డే కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సినిమాలు వేసేవారు. నౌ ప్రజెంట్ స్టేటస్ చూద్దాం. ప్రజెంట్ 2018 టు నౌ సాటర్డే సినిమాలు లేవు. జెమినీ టీవీలో వేసేవాళ్ళు ఇప్పుడు అందులో కూడా వేయట్లేదు. సినిమాలకి టీఆర్పీ రేటింగ్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. తగ్గడానికి రీజన్ ఓటీటీ యాప్స్ అడ్డుగా ఉన్నాయి. థియేటర్స్లో నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక డౌన్లోడ్ లేదా స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసి చూసేస్తున్నారు. ఇంకా చాలామంది ఇంట్లో వైఫైలో కనెక్ట్ చేసుకుంటున్నారు. సో ఛానల్స్ని అంటే డీటెయిల్స్లను ప్రక్కన పెట్టి హాట్స్టార్, జీ5, ఆహా అండ్ సో ఆన్ సబ్స్క్రిప్షన్ చేసుకొని చూసేస్తున్నారు. ఈ డిటిహెచ్లు 2016లో నుంచి అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా ప్రక్కన పెట్టి వైఫై కనెక్షన్ ఇచ్చేసుకుంటున్నారు. ఇక సినిమాలు మొబైల్లో చూసి టీవీకి కనెక్ట్ చేసి చూసి మళ్ళీ టీవీలో ప్రీమియర్ చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి? చాలా తక్కువ మంది, అంటే మనలాంటి వారు చూస్తారు అంతే. సినిమాలు కూడా చాలా తక్కువ కొంటున్నారు. ఇప్పుడు న్యూ ప్రోగ్రామ్స్, షోస్ కూడా అంతగా హిట్ అవ్వట్లేదు. ఇప్పుడు సినిమాలు కూడా వీక్ డేస్లో ఒకటే వేస్తున్నారు, వీకెండ్స్లో కూడా ఒకటే సినిమా. జెమినీ టీవీ కూడా 2 సినిమాలు. అసలు ఇప్పుడు టీవీలు చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. 100% పీపుల్లో ఒక 30-40% వరకు చూస్తున్నారు అనుకుంటా, అంతే. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో చెప్పలేం. శాటిలైట్స్ కొని టీవీలో వేసే ప్రాసెస్కి అర్థం లేకుండా పోద్దో తెలియట్లేదు. మా స్టార్మా అయింది, ఇప్పుడు జియో స్టార్మా మర్జ్ అయ్యాయి. లోగో చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఐ థింక్. కేబుల్ నెట్వర్క్స్ ఉన్న వారికి లోకల్ ఛానల్స్ వస్తాయి. ఆ ఛానల్స్లో కొత్త సినిమాలు జీఈసీ ఛానల్స్ కంటే ముందు వేస్తారు, 2-3 టైమ్స్ వేస్తారు. జీఈసీ ఛానల్స్ కొన్ని సినిమాలను లేట్ ప్రీమియర్ చేస్తున్నారు, కాబట్టి ఈ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. లోకల్ ఛానల్లో చూసేస్తున్నారు, మళ్ళీ ఈ ఛానల్స్లో ఏం చూస్తారు? అందుకే ప్రీమియరింగ్ లేటుగా చేయకూడదు.
పాస్ట్లోనైతే మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ప్రీమియర్ టెలికాస్ట్ చేసేవారు. ఇప్పుడు అలా లేదు. జనతా కర్జ్ మూవీ అయితే 50 days అవ్వకముందే వేశారంట. అలా కూడా వేయకూడదు. సో ఇది పాస్ట్ అండ్ ప్రజెంట్ కంపారిజన్ అబౌట్ ఛానల్స్. రెండింటిలో ఏది బెస్టో కామెంట్ చేయండి. నా కామెంట్ అయితే పాస్ట్ ఈజ్ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.